మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 17వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, దోషాలు పాపాలు పోతాయి, కుబేరులవుతారు. స్తంభం నుండి వచ్చిన ధనలోభుడు అనే దివ్య పురుషుడు ఏది నేను, ఏది ఆత్మ, ఏది కర్మ అనే సందేహాలను వ్యక్తం చేయటంతో ఆయనకు అంగీరసుడు జ్ఞానబోధ చేశాడు. ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం. ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు ఇవేమీ కూడా ఆత్మ కాదు. ఏది శరీరం కాకుండా మిగిలినదిగా నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరమైతే నేను కానిదే ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకొని కర్మబంధాల నుంచి విముక్తిని పొందాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానమాచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలను మొయ్యవలసి వస్తుంది. నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, కార్తీక మాసమును మించిన మాసము లేవు. ధర్మాన్ని, కర్మను ఆచరించేవాడు, కార్తీకంలో దామోదరుడిని పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఆషాఢంలో యోగనిద్రలోనికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతంగా చెప్తూ ఉంటారు. ఈ మాసంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణులోకానికి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథ చెప్పటం మొదలు పెడతాడు. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తూ ఉన్నాయని, జ్ఞానులు సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతూ ఉన్నారని అంటాడు. భూలోక వాసులు ఎలా వాటి నుంచి విముక్తులవుతారో అర్థం కావటం లేదని చెప్తాడు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళ్తారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, సమస్త జీవులకు ఆధారము నీవే, పురాణాల సారము నీవే. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణం మాత్రం చేతనే ఉద్ధరింపబడ్డారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకు వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస్య వ్రతం చేపట్టమని చెప్తాడు. నేను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుంచి పాల కడిలిలో నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కుంటాను. ఆ సమయంలో తనను ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన చాతుర్మాస్య దీక్షను చేపట్టి ఆ తరువాత తన సాన్నిధ్యానికి చేరుకోమని స్వామి సెలవిస్తాడు అని అంగీరసుడు ధనలోభికి చెప్పినట్టు జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు. ఆ తరువాత కార్తీక మహత్యాన్ని గురించి తిరిగి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి ఇలా చెప్పటం మొదలు పెడతాడు. రాజా, త్రేతాయుగంలో సూర్యవంశ రాజైన పురంజయుడు అనే ఒక రాజు ఉండేవాడు. పురంజయుడు మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకొని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధు సజ్జనుల విషయంలో అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అశ్రుతుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి. అందువలన బ్రాహ్మణులను తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాడు. ఇలా ఈయన ధోరణి మితిమీరిపోతూ ఉంటుంది. ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజులు భావిస్తూ ఉంటారు. ఇక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు.
ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకొని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన కాంబోజరాజును, ఆయనకు మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. రెండు వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా తన సైన్యం నెల కూలుతూ ఉంటారు. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంబోజరాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది. పురంజయుడు నీరసించిపోతాడు. కాంబోజరాజు మాత్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంబోజరాజును ఎదుర్కొనే శక్తి లేకపోవటంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదలాడతాయి. దాంతో యుద్ధభూమి నుంచి పారిపోయి రావటం ఆయనకు అవమానంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది. అప్పుడే ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. ఆ ఆస్థాన పురోహితుడు రాజుతో యుద్ధభూమి నుంచి పారిపోయి రావటం గురించి ఆలోచన చేయవద్దని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గుర్తించిన ఆలోచన చేయమని చెప్తాడు. యుద్ధంలో తన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవటం, దైవానుగ్రహం లేకపోవటం అని చెప్తాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును సేవించమని అంటాడు. ఆ రోజే కార్తీక పౌర్ణమి కావటం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెప్తాడు. సుశీలుడు చెప్పినట్లుగానే ఆ క్షణం నుంచే పురంజయుడు తన అహంభావాన్ని వదిలివేస్తాడు. దైవ బలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళ్తాడు. కాంబోజరాజుపై విరుచుకు పడతాడు. దైవబలం కారణంగా పురంజయుడి ధాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దైవం పట్ల క్రమంగా భక్తి పెంచుకుని దాన ధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.